హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు వీడియోలో రేడియల్ రోడ్ 30 గోపన్పల్లి జంక్షన్ నుంచి కొల్లూరు వరకు 7.8 కిలోమీటర్సు. ఈ రోడ్లో డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఈ రోడ్లో డెవలప్మెంట్ కంపేర్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రేడియల్ రోడ్ 7లో ఎట్లా ఉందో చూద్దాము. ఇక్కడ మీరు మ్యాప్లో చూసినట్లయితే గోపన్పల్లి జంక్షన్ దగ్గర నుండి తెల్లాపూర్ నుంచి ఉస్మాన్ నగర్ నుంచి కొల్లూరు వరకు ఈ రెడ్ కలర్లో చూపించిన రోడ్డు. అట్లాగే ఉస్మాన్ నగర్ జంక్షన్ నుంచి గ్రీన్ కలర్లో ఈ రేడియల్ రోడ్ 30 ఎక్స్టెన్షన్ సపరేట్గా వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కి కలుస్తుంది. ఇంతకుముందు కామెంట్లో కొంతమంది పెట్టారు, రేడియల్ రోడ్ 7 ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే డెవలప్ అయింది, కానీ అది దూరం కదా రేడియల్ రోడ్ 30తో కంపేర్ చేస్తే అని చెప్పేసి. ఈ రేడియల్ రోడ్ 30తో కంపేర్ చేస్తే రేడియల్ రోడ్ 7ఏ అడ్వాంటేజ్. ఎందుకంటే డైరెక్ట్గా ఓఆర్ఆర్కి ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్ తీసుకుని డైరెక్ట్గా నియోపోలిస్కి అన్ని ఏరియాలకి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఓఆర్ఆర్ తీసుకోకుండా సర్వీస్ రోడ్నే కూడా నియోపోలిస్కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది, స్పీడ్ బ్రేకర్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అదే రేడియల్ రోడ్ 30లో మనం కొల్లూరు వరకు వెళ్తే కొల్లూరు నుంచి 3 కిలోమీటర్స్ టువర్డ్స్ పటాన్చెరు వెనక్కి వెళ్ళి ఎగ్జిట్ తీసుకోవాల్సి వస్తుంది, లేదా సర్వీస్ రోడ్నే వెళ్ళాల్సి వస్తుంది. సో యాక్సెసిబిలిటీ, ట్రాఫిక్ కానీ ట్రావెల్ టైం కానీ చాలా లెస్ ఎగ్జిట్ 2 దగ్గరగా ఉంటే. సో రేడియల్ రోడ్ 30లో ఇంకోటి ఏంటంటే మీరు చూస్తున్నట్టయితే దాదాపు 3 ఇయర్స్ నుంచి లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వచ్చినాయి ఈ రోడ్లో. విల్లా కమ్యూనిటీస్, ఇనిషియల్గా విల్లా కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి. విల్లా కమ్యూనిటీస్ అన్నీ కూడా ఆక్యుపై అయినాయి. ఇక రేట్లు బాగా పెరిగిపోవడంతో విల్లాస్కి ఎఫర్ట్ చేయడం కష్టమైపోయి పబ్లిక్ అంతా కూడా అపార్ట్మెంట్కి ఇంట్రెస్ట్ చూపించారు. ఆ విధంగా హానర్స్ అపార్ట్మెంటు, తర్వాత మై హోమ్ సయ్యూకు, మై హోమ్ అవాలి, అట్లాగే ఇంకొక ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. ఈ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ రోడ్డుకి 2 వైపులా కూడా మై హోమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ రోడ్డు డెవలప్మెంట్ చూడండి, రోడ్డు ఇంతవరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. డివైడర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఏమీ లేవు. నైట్ టైం ఈ రోడ్లో ట్రావెల్ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు తెల్లాపూర్ వరకు వెళ్ళిన తర్వాత తెల్లాపూర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఇదే రోడ్డు రేడియల్ రోడ్ 30. అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్. ఇప్పుడు ఇక్కడ మనం మెఫైర్ విల్లాస్కి దగ్గరలో ఉన్నాము. ఈ లెఫ్ట్ సైడ్ లేన్లోకి వెళ్తే మెఫైర్ విల్లాస్ వస్తాయి. దానికి రైట్ సైడు రీసెంట్గా అపర్ణ న్యూ ల్యాండ్స్ అని చెప్పేసి హై రైజ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇదే రోడ్లో రాజపుష్ప ఇంపీరియా, రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేజర్ బిల్డర్స్ మై హోమ్ కన్స్ట్రక్షన్స్, అపర్ణ, రాజపుష్ప, ఈ 3 నంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈ రోడ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటికీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రం చాలా వెనకబడి ఉంది రేడియల్ రోడ్ 7తో కంపేర్ చేస్తే. రేడియల్ రోడ్ 7లో అన్నీ కూడా స్ట్రీట్ లైట్సు, డివైడర్లో ప్లాంటేషను, తర్వాత అడ్వర్టైజ్మెంట్ బోర్డ్సు. ఆ రోడ్డు ఎగ్జాక్ట్గా మాదాపూర్లో హైటెక్ సిటీ రోడ్లో ఎట్లా ఉన్నాయో అదే విధంగా వచ్చేసినాయి. ఇక్కడ చూడండి, ఈ డివైడర్ ఇంకా రాలేదు, పైప్ లైన్ ఇంకా కన్స్ట్రక్ట్ చేయలేదు, వాటర్ పైప్ లైను. సో ఇట్ మే టేక్ అనదర్ 2 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ దట్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి రోడ్డు స్టేటస్ ఇదే విధంగా ఉంది. ఈ రైట్ సైడ్ కనిపించేవి ఏలియన్ స్పేస్ స్టేషన్ అపార్ట్మెంట్స్. ఈ రోడ్లో కంటిన్యూ అవుతుంటే రైట్ సైడ్ విల్లా కమ్యూనిటీ, చాలా పెద్ద విల్లా కమ్యూనిటీ. బాగా రేట్స్ పెరిగిపోవడంతో అవన్నీ కూడా ఇంకా సేల్ కాక ఫర్ సేల్ అని చెప్పి బోర్డ్స్ అట్లాగే ఉన్నాయి. ఈ రోడ్లో అపార్ట్మెంటు ఎస్ఎఫ్టీ 10,000 రీచ్ అయిపోయింది ఆల్రెడీ. సో 10,000 రీచ్ అయింది కాబట్టి అక్కడి నుంచి గ్రోత్, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి గ్రోత్ తక్కువగా ఉంటుంది, పర్సంటేజ్ గ్రోత్. సో ఈ రోడ్డు కూడా
నియర్ బై స్కూల్స్ అన్నిటికీ కూడా, ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. బిర్లా ఓపెన్ మైండ్ స్కూలు, మెరూ స్కూలు, మంతిన స్కూల్, అట్లాగే ఇక్కడ ఒక కొత్త స్కూల్ కూడా రాబోతుంది ఈ రోడ్లో. ఇక్కడ రావడానికి షాప్స్ ఇవన్నీ కూడా బాగా వచ్చినాయి. రెస్టారెంట్స్, రాజుగారి భోజనం రెస్టారెంట్ రైట్ సైడ్ ఉంది. అట్లాగే ఇవన్నీ వచ్చినప్పటికీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రం చాలా స్లోగా ఉంది. సో ది రీజన్ మాత్రం తెలియట్లేదు. రైట్ సైడ్ కనిపించాయి ఉర్జిత్ విల్లాస్, అట్లాగే లెఫ్ట్ సైడ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. కన్స్ట్రక్షన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ విల్లా కమ్యూనిటీ. సో నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. కానీ నైట్ టైము ఈ రోడ్లో ట్రావెల్ చేయడం మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. స్ట్రీట్ లైట్స్ లేవు, సో డివైడర్ లేదు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వెహికల్స్. సో గోపన్పల్లి జంక్షన్ నుంచి కొల్లూరు వరకు మాత్రం 8 కిలోమీటర్స్, 7.8 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్. సో ఇక్కడ ఒకటి మళ్ళీ హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. రైట్ సైడ్ హర్ష హై రైజ్ అపార్ట్మెంట్స్. ఇవి దాటిన తర్వాత మీరు చూడవచ్చు రైట్ సైడ్ రాజపుష్ప ఇంపీరియా, రాజపుష్ప గ్రీన్ డేల్, సిరీన్ డేల్ విల్లా కమ్యూనిటీస్. ఇక్కడ విల్లాస్ వచ్చేసి మినిమం 10 crores అయిపోయింది. సో ఇదే రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ అని చెప్తున్నారు. ఈ లోపల హై రైజ్ అపార్ట్మెంట్స్ 3 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ కొత్తగా వచ్చింది. ఇంకా ముందుకెళ్తే కనిపించేవి అపార్ట్మెంట్స్. సో మనం ఇప్పుడు ఉస్మాన్ నగర్ జంక్షన్కి వెళ్తున్నాం. ఈ ఉస్మాన్ నగర్ జంక్షన్ నుంచి కంటిన్యూ అయితే కొల్లూరు విలేజ్కి వెళ్తాము, ఒక 3 kilometers 2 kilometersలో. అట్లాగే లెఫ్ట్కి తీసుకుని SEZ లోపల నుంచి కంటిన్యూ అయితే ORR సర్వీస్ రోడ్డుకి వెళ్తాము, 2.5 kilometers వెళ్తాము. అట్లా కాకుండా ఇదే రోడ్డు స్ట్రైట్ వెళ్తే ఇక్కడ రేటైల్ రోడ్ నెంబర్ 30 డివైడ్ అవుతుంది అనమాట, వై జంక్షన్ లాగా. ఇక్కడ నుండి 2.5-3 kilometers వెళ్తే కొల్లూరు విలేజ్ వస్తుంది, కొల్లూరు జంక్షను. ఆ కొల్లూరు జంక్షన్ నుండి మళ్ళీ రైట్కి తీసుకుని 3 kilometers వెళ్తే ఎగ్జిట్ 2, దాన్నే కొల్లూరు ఎగ్జిట్ అంటారు. సో ఆ ఎగ్జిట్ దగ్గరికి రేడియల్ రోడ్ 7 వస్తుంది. రేడియల్ రోడ్ 7 స్టార్టింగ్ పాయింట్ లింగంపల్లి BHL దగ్గర నుండి మోకిలా వరకు వెళ్తుందన్నమాట. అది ఒకటి స్ట్రైట్ రోడ్ కాబట్టి స్ట్రైట్ రోడ్డు ఫ్యూచర్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది ప్రస్తుతానికి BHL నుంచి కొల్లూరు వరకు. బట్ మేబీ 1 in 2 hours ఒక సిటీ బస్సు, TSRTC బస్సు వస్తూ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా 2 bedroom హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇవి ఇంకా ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఇవి అట్లాగే ఉన్నాయి. దాదాపు 3 years నుంచి అట్లా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా కన్స్ట్రక్షన్కి ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టుకుని ఉన్నారు, కమింగ్ సూన్ అని పెట్టారు. సో ఈ ఏరియాలో మనకి కొంచెం రీజనబుల్గా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ రేడియల్ రోడ్ 30లో మాత్రం అపార్ట్మెంట్స్ మోర్ ఆర్ లెస్ 10,000కి రీచ్ అయినాయి. ఆ ఎదురుగా రైట్ సైడ్ కనిపించేది అన్విత వాళ్ళవి అపార్ట్మెంట్స్, స్కై విల్లాస్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. అవి కొల్లూరు విలేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం అవుటర్ రింగ్ రోడ్డు కొల్లూరు జంక్షన్కి వచ్చేసాము. సో ఈ అండర్ పాస్ నుంచి అటువైపుకి వెళ్తే కొల్లూరు విలేజ్ వస్తుంది. ఇది కొల్లూరు జంక్షన్. సో ఇంతకుముందు కామెంట్లో పెట్టారు కొంతమంది, రేడియల్ రోడ్ 7 ఎందుకు, రేడియల్ రోడ్ 30 దగ్గర కదా అని. మీరు చూడొచ్చు రేడియల్ రోడ్ 30లో 7లో ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ప్లస్ ఎదురుగా కనిపించేది మెరూ ఇంటర్నేషనల్ స్కూలు, మై అంకురా అపార్ట్మెంట్స్, మై హోమ్ అంకురా. అది దాటిన తర్వాత ఇంకా అపార్ట్మెంట్స్, హై రైజ్ అపార్ట్మెంట్స్ చాలా వస్తున్నాయి. అన్విత వాళ్ళది హై 9 అపార్ట్మెంటు.
సో ఈ రోడ్లో రేడియల్ రోడ్ 30తో కంపేర్ చేస్తే రేడియల్ రోడ్ 7లో ప్రైసెస్ అందుబాటులో ఉన్నాయి. 7,000 8,000 రేంజ్లో ఉన్నాయి. రేడియల్ రోడ్ 30లో మాత్రం సో మినిమం 10,000 అయిపోయింది. 10,000 ప్లస్ ఉంది కాబట్టి 2 ఇయర్స్లో రేడియల్ రోడ్ 7లో 8,000 రేట్ ఉంది కాబట్టి వితిన్ 2 ఇయర్స్ మేబీ ఇట్ విల్ గో టు 10,000 11,000. అందుకని ఇన్వెస్టర్స్కి రేడియల్ రోడ్ 7 చాలా కంఫర్ట్. సో దిస్ ఈజ్ వాట్ మై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like and share this video. Subscribe to my channel. Thank you.